ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రేపు సోమవారం 8వ తేదీ జరగబోతోంది. సరే, పార్లమెంట్లో ఉన్న బలాబలాలను బట్టి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఈ ఎన్నికలో విప్ ఏమీ ఉండదు కదా, అందుకని రాజకీయ పార్టీల సభ్యులు ఎంపీలు కేవలం పార్టీ నిర్ణయం ప్రకారమే చేయాలని ఏం లేదు. అంటే మీరు సందర్భాన్ని బట్టి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న నాకు ఓటేసినప్పటికీ కూడా మీ సభ్యత్వం ఏమీ రద్దు కాదు అని ఆయన ఒక కీలకమైన సంకేతం, సూచన, తన అభిప్రాయం చెప్తున్నారు. గతంలో కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాల ఇతర పార్టీలకు చెందిన వాళ్ళకు కూడా ఆయన ఫోన్ చేశారు, ఇండియా కూటమిలోనో లేకపోతే ఇటు లేని వాళ్ళతో కూడా. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కోసము, రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోటీ. నేనేదో వ్యక్తిగతంగా నిలబడలేదు, ఏ పార్టీ తరఫున కాదు. కాబట్టి ఈ రాజ్యాంగ ఆత్మను కాపాడడం కోసం నేను నిలబడ్డాను, నన్ను గెలిపించడం దానికి దోహదపడుతుంది అన్నది ఆయన యొక్క కీలకమైన సందేశం. ఈ అంశాన్ని బలపరిచేవాళ్ళు లేదా బీజేపీ యొక్క ఏకపక్ష పొగడలు నచ్చని వాళ్ళు ఇండియాలో లేకపోయినా కానీ, ఇండియా కూటమిలో లేకపోయినా ఈయనకు బలపరచవచ్చు. కాబట్టి